Subscribe to Color Frames. ఒకవైపు టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అదే సమయంలో అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున శ్రేయాస్ అయ్యర్ ఆడబోతున్నాడు. ఇక్కడ రాణిస్తే అయ్యర్ కు టీమిండియాలో పునరాగమనం చేసే గొప్ప అవకాశం ఉంది. ఇరానీ కప్ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఇక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్ లో వెటరన్ అజింకా రహానే ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్ లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దుల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు. రహానే ఇప్పటికే రంజీ ట్రోఫీలో ముంబై జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు ఇరానీ కప్ లో అతని నాయకత్వంలో ముంబై జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. శార్దుల్ మరియు అయ్యర్ ఇద్దరు దులీప్ ట్రోఫీలో ఆడుతూ కనిపించారు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ పాల్గొన్నప్పటికీ అతని మునుపటి ప్రదర్శన చూపించలేకపోయాడు. అయితే టోర్నీ మొదట్లో నిరాశపరిచిన అయ్యర్ ఆ తర్వాత 2 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ లో ఆడాడు. కాగా సంవత్సరం ప్రారంభంలో అయ్యర్ ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుండి తొలగించింది. అయితే గంభీర్ కోచ్ గా మారిన వెంటనే అయ్యర్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. కానీ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో అయ్యర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో పునరాగమనం చేయడం స్టార్ బ్యాట్స్మెన్ కు చాలా కష్టంగా కనిపిస్తోంది. పునరాగమనం చేయాలంటే అయ్యర్ ఇరానీ కప్ లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ భారత్ తరపున 14 టెస్టు మ్యాచ్ లో ఆడాడు. అందులో అతను 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. 62 వన్డే మ్యాచ్ లో ఆడాడు. అందులో 47.47 సగటుతో 2421 పరుగులు చేశాడు. 51 టీ20 మ్యాచ్లలో 1104 పరుగులు చేశాడు. ఇరానీ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణిస్తే వచ్చే సిరీస్ లో అతన్ని టీమిండియాలోకి తీసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.